ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. హరే కృష్ణ. ఈరోజు ఈ ఛానల్లో చూస్తున్నటువంటి భక్తులకు పాదాభివందనం. ఈరోజు ముఖ్యంగా చర్చించుకునే విషయం ఏమంటే జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపము హిమాలయాలలో తర్వాత అక్కడ పద్మకోశం అని ఉంటుంది. పద్మకోశం నందు ఉండే ప్రదేశమే జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపంలోనే మధ్యలో సుమేరు పర్వతం ఉంటుంది. ఈ సుమేరు పర్వతము ఎత్తు వచ్చి 84,000 యోజనాల ఎత్తు ఉంటుందంట. అంటే ఒక యోజనం అంటే 8 మైళ్ళు. సో ఈ సుమేరు పర్వతం యొక్క ఎత్తు వచ్చి 84,000 యోజనాల ఎత్తులో ఉంటుంది. అది భూమి క్రింది భాగంలో 16,000 యోజనాలలో ఉంటుంది. అలాగే పైకి వెళ్ళగొద్దీ ఈ సుమేరు పర్వతము ఇలాగా వెడల్పు ఉంటుంది. ఈ వెడల్పు భాగం ఏదైతే ఉందో శిఖరాగ్రంలో ఉండే వెడల్పు భాగము 32,000 యోజనాలు ఉంటుంది. అది రాను రాను కిందికి వచ్చే లోపల ఇలాగుంటుంది. ఈ షేప్లో ఉన్నప్పుడు కింద 16,000 యోజనాలు. సో ఎత్తు ఏమో 84,000 యోజనాలు, కింది భాగంలోనేమో 16,000 యోజనాలు. అదే శిఖరాగ్రంలో ఉన్నటువంటి మేరు పర్వతము వెడల్పు 32,000 యోజనాలు. రాను రాని ఈ షేప్లో ఉండి కిందికి వచ్చినప్పుడు 16,000 యోజనాలు. ఇది సుమేరు పర్వతం యొక్క కొలతలు. ఈ సుమేరు పర్వతము పేర్లోనే ఉంది, సువర్ణం, బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ సుమేరు పర్వతము 4 దిక్కుల్లో 4 కలర్లలో ఉంటుంది, రంగులలో. తూర్పు భాగంలో తెలుపు రంగుతో ఉంటుంది. అదే దక్షిణ భాగంలో పసుపు వర్ణంలో ఉంటుంది. అదే పడమర భాగంలో ఎరుపు కలర్లో ఉంటుంది. అదే ఈ నార్త్ భాగంలో నలుపు రంగులో ఉంటుంది. ఈ సుమేరు పర్వతము చుట్టూ 4 పర్వతాలు ఉంటాయి. ఒకటి మందరము, రెండవది మేరు మందరము, మూడవది సుపార్శ్వము, 4వది కుముదం. ఈ 4 పర్వతాలు ఉంటాయి. ఒక్కొక్క పర్వతము వాటి ఎత్తు వచ్చి 2,000 యోజనాలు, వెడల్పు వచ్చి 16,000 యోజనాలు. ఇలాగా ఒక్కొక్క పర్వతము పైన వృక్షాలు ఉంటాయి. ఒక పర్వతం పైన మామిడి, ఇంకొక పర్వతం పైన కదంబ, ఇంకొక పర్వతం పైన వటవృక్షం, ఇంకొక పర్వతం పైన జంబు. ఈ వృక్షాలే 1,100 యోజనాల హైట్ ఉంటాయంట శాస్త్రంలో చెప్పినటువంటి. సో ఈ ఏవైతే ఈ 1,100 యోజనాల ఎత్తున్నాయో ఈ చెట్లు, ఈ వటవృక్షం అయితేనేమి, కదంబ వృక్షం అయితేనేమి, జంబు వృక్షము, ఈ వృక్షాలలో ముఖ్యంగా మనకు ఈ మన వృక్షం ఉంది కదా, మన ఈ వేరు ద్వారా క్షీరాన్ని ఇస్తుందంట. కదంబ వృక్షం వేరు ద్వారా క్షీరం యొక్క ప్రవాహం నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మకరందం, ఈ ఏదైతే ఈ మన ఇంకొక వృక్షం ద్వారా మకరందాన్ని వెదజల్లుతూ ఉంటుంది, ఇది వటవృక్షం ద్వారా. సో ఇలాగా ఈ మేరు పర్వతం చుట్టూ లేయర్స్గా ఉంటాయి. తర్వాత ఈ మన ఏదైతే మేరు పర్వతం ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ఈ మళ్ళీ కొన్ని అంటే రెండు పర్వతాలు ఉంటాయి. తూర్పు భాగాన 2 పర్వతాలు, మన దక్షిణ భాగాన 2, పడమర భాగాన 2, అలాగే ఉత్తర భాగాన 2, మొత్తం 8 పర్వతాలు ఉంటాయి. మళ్ళీ ఈ 8 పర్వతాల పైన అవి వాటి కలిసి 8 పర్వతాల పొడవు వచ్చేసి 18,000 యోజనాల పొడవు దాని పొడవు ఉంటుంది. అలాగే ఎత్తు 2,000 యోజనాల ఎత్తు ఉంటుంది. సో ఈ
ఈ ఏదైతే సుమేరు పర్వతం శిఖరం ఉందో అక్కడ బ్రహ్మపురి ఉంటుంది. ఆ బ్రహ్మపురికి చుట్టి ఉండేదే దేవత లోకాలు ఉంటాయి. సో ఇలాగా ఈ జంబూ ద్వీపము భాగవతంలో చతుర్థ స్కందంలో వివరించబడింది. ఇది ఎందుకంటే అంటే ఇంత యోజనాలు ఇవన్నీ అవసరమా అని కాకుండా సో ఎలాగుంది ఈ భూమండలం అనేది తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ద్వారా ఒక అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఇప్పుడు ఏదైతే మన జంబూ ద్వీపంలో సుమేరు పర్వతంలో ఉన్నటువంటి వృక్షాల ద్వారా మకరందము అలాగే క్షీరం ఎలా వచ్చిందో ఇప్పుడు కలియుగంలో కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొన్ని చెట్ల ద్వారా గమ్ వస్తూ ఉంటుంది, కొన్ని చెట్ల ద్వారా పాలు కారుతూ ఉన్నాయని చెప్పి. సో అలాగే మనుషుల ఎత్తు కూడా మనము పూర్వకాలంలో కానీ ఇంతకుముందు మనం ఏవైతే శాస్త్రాల్లో చదివినేటివి కానీ చూస్తే చాలా ఎత్తు ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు మనము ఆ ఎత్తు జయ విజయులు కూడా ఒరిజినల్గా వాళ్ళు వైకుంఠంలో ఎంత హైట్ ఉన్నారో అంత హైటు ఇప్పుడు మాయాపూర్లో అంటే కలకత్తా నుంచి 120 కిలోమీటర్లు మాయాపూర్ అనే ఒక ఆధ్యాత్మికమైన క్షేత్రము జగద్గురు శ్రీల ప్రభుపాద వారు అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ శిష్యుడు శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ గారు అక్కడ అంటే 2027లో అది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఇప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒకేసారి 25,000 మంది భక్తులు వెళ్ళేసి అక్కడ ఏం స్పెషల్ టికెట్లని క్యూ ఉండాలని విఐపి దర్శనం అనేది ఏముండదు. ఒకేసారి 25,000 మంది వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడానికి అంత భారీగా అంటే ఈ ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ టెంపుల్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కావాలంటే మనం కూడా డైలీ ఈ మాయాపూర్ టీవీ ఛానల్ భగవంతుని యొక్క దర్శనం వస్తుంది. అది మార్నింగ్ 7 o'clockకే వస్తుంది. 7 o'clock కానీ మీరు ఆన్ చేసి చూస్తే ఎంత వెంకటేశ్వర స్వామికి ఎలాగ పూల అలంకరణ నిత్యం పూల అలంకరణ సేవ ఎలా చేస్తారో అక్కడ కూడా మాయాపూర్లో పంచతత్వకు అంటే చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో అవతారం కృష్ణమ్మ రాధాకృష్ణ కలయికతో జన్మ తీసుకున్నాడు. అదే పక్కన ఆయనకు రైట్ సైడ్లో ఉంటాడు నిత్యానంద ప్రభువు. బలదేవుడుగా వచ్చాడు ఈ కలియుగంలో. బలదేవుడే నిత్యానంద ప్రభువు. తర్వాత విష్ణు శివ అవతారంలో ఈ కలియుగంలో మన ఈయన పక్కన అంటే మన నిత్యానంద ప్రభు పక్కన అద్వైతాచార్యులు ఉంటారు. అలాగే మధ్యలో ఇట్లా చేతులు ఎత్తి చైతన్య మహాప్రభు పక్కన లెఫ్ట్లో ఉంటుంది ఉంటాడు ప్రభు గదాధర పండిట్. అంటే మన రాధమ్మనే గదాధర పండిట్గా అవతారం తీసుకున్నాడు. ఆయన పక్కనే ఉంటాడు శ్రీవాసాలని ఇట్లా మొక్కుతూ ఉంటాడు. ఆ చిత్రంలో కూడా మీరు చూడవచ్చు. ఆ శ్రీవాసాలు వచ్చి నారద మహర్షి యొక్క అవతారం తీసుకొని అక్కడ చాలా ఉత్తమమైనటువంటి ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మేము చెప్పబోయేది ఏమంటే మీరు కూడా అది దర్శనం చేసుకొని అలాగే నరసింహ భగవానుడు ఇట్లా స్తంభంలో నుంచి స్టెప్ తీసుకునే స్టిల్లో ఉంటాడు. అంటే జస్ట్ యాక్షన్ అని ఆయన మీద దుంకేటప్పుడు అన్ని చోట్ల మనం లక్ష్మీదేవతను కూర్చోబెట్టుకొని ఉన్న విగ్రహం చూసింటాము. అక్కడ ఆయన కళ్ళు ఒక్కోసారి రౌద్రంగా ఎరుపు అవుతూ ఉంటాయి. ఇంకా రాధామాధవ అష్టసకులతో ఉంటాడు. అవి దర్శనం చేసుకోండి. అది నిన్ననే మా గురు మహారాజ్ నిజంగా అది ఆయన కీర్తన చేశాడు. మామూలుగా పక్షవాతంతో ఇక్కడ క్లిప్ వేసి చౌకు పెట్టుకొని ఉంటాడు మా గురు మహారాజ్. ఆయన భగవంతుడు ఆయన పాడించుకున్నాడు పాట అంత స్పష్టంగా. హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే కీర్తన చేస్తూ ఉంటే మృదంగాలు కొడతా ఉంటే అందరూ భగవంతుడు ఏదైతే పంచతత్వంలో ఉన్నటువంటి గదాధర పండిట్ అంటే రాధమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుతాయి, లైవ్లో కారాయి. అలాగే శ్రీవాసాది నారద మహర్షి అంటే భగవంతుడు కూడా చెప్తాడు కదా ఫస్ట్ మనము సేవకునిగా ఉండాలంట. భగవంతుని యొక్క సేవకునికి దాసంగా ఉండాలంట. అలా చేయడం వల్ల నారద మహర్షి కూడా తన కంటిలో నుంచి ఒక కన్నీటి దారలు కారాయి. అది లైవ్లో అన్ని వేల మంది చూస్తున్నాగా టీవీ ఛానల్లో కూడా మీరు కూడా చూడొచ్చు. అది క్లిప్పింగ్లో కూడా బ్యాక్లో పెట్టేస్తాం. నిజంగా అంటే మనం కూడా మీరు కూడా ఈ టీవీ ద్వారా చూసి
ఎవరైతే ఈ ఛానల్ ద్వారా వింటున్నారో విన్న వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక బాట, చెప్పిన వాళ్ళకు కూడా అదొక బాట అన్నట్టు. అలాగే ఈ ఛానల్ ఏర్పాటు చేసినట్టు గిరి ప్రభుకి, అలాగే వాళ్ళ గురువు అయినటువంటి వేదవ్యాస గారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, తమరు ఎలాగ మీరు కూడా ఆ భగవంతుని ధామానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ.